37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని భీమడోలు మండల వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు భీమడోలు హైస్కూల్ మాధురి కళాశాల విద్యార్థులకు అదేవిధంగా భీమడోలు జంక్షన్ కూడలిలో వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏలూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి రమేష్ బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రహదారి భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చునని తెలిపారు. వేగ నియంత్రణ, సీట్ బెల్ట్ వినియోగం, స్కూల్ బస్ ఎక్కేటప్పుడు పాటించాల్సిన నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వాహనదారులు విద్యార్థులతో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జగదీష్, కళ్యాణి, ప్రజ్ఞ, మాధురి కళాశాల కరస్పాండెంట్ ప్రేమ్ కుమార్, పెనుమూడి బాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా సరిపోయిన వాళ్ళు బండి తిరగబడినా, బండి క్రష్ అయినా దాంట్లో ఎయిర్ బెలూన్స్ ఉంటాయి, అవి ఓపెన్ అవుతాయి. కానీ ఇది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే చనిపోయిన వాళ్ళు ఎక్కువ. సీట్ బెల్ట్ పెట్టుకుంటే డోర్ ఓపెన్ అయిపోతుంది. కొత్తగా డోర్ ఓపెన్ అయిపోగానే మనం బయటపెట్టుకోకుండా ఏమవ్వాలి, సీట్ బెల్ట్ ఉందనుకో మన ఆపేస్తాం. హెల్మెట్ ఉండాలి, ఇండికేటర్ ఉండాలి, మిర్రర్ ఉండాలి, బ్రేక్ కండిషన్ ఉండాలి. అబోవ్ ఆల్ అసలు ఫస్ట్ బండి ఎక్కగానే గాలి ఎంత ఉండాలి, ఫస్ట్ గాలి చెక్ చేయం. మనం అన్ని చెక్ చేస్తాం. పెట్రోల్ అంతా చూసుకుంటాం, గాలి అంతా చూసుకుంటాం. కొన్ని గొడవకి కొన్ని రకాలుగా ఉంటాయి. కామన్ గా ఏంటంటే 35, 40 తెలుసా? తెలియదు ఎవరు. కాబట్టి ఫస్ట్ మనం బండి తీయగానే మోటార్ సైకిల్ తీసినా, కారు తీసినా 4 టైర్లు గాలి ఉందా, కారు బండి తీస్తే 2 టైర్లు గాలి ఉందా. గాలి పెట్టుకుంటే కూడా యాక్సిడెంట్ అవాయిడ్ చేయొచ్చు. టైర్ అరుగుదల బాగుంటది, బండి రన్నింగ్ బాగుంటది, మైలేజ్. బస్సు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. డ్రైవర్లకి లెఫ్ట్ సైడ్ కనపడదు, బ్యాక్ సైడ్ కనపడదు, క్లీనర్ ఉండడం, ఒక అటెండర్ ఉంటారు. కాబట్టి ఆ వెనక్కి రివర్స్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే ముందుకు వెళ్ళేటప్పుడు అప్పుడే ముందు నుంచి దాటుతాం, డ్రైవర్ కనపడతాం. కానీ జాగ్రత్తగా దాటేటప్పుడు డ్రైవర్ కనపడేటట్టు దూరం నుంచి దాటాలి, దిక్కు నుంచి దాటాలి. ఇంత క్లారిటీగా మీకు పాంప్లెట్ రూపంలో నుంచి దాని మీద టెస్ట్ కూడా పెడతాం అన్నారు సార్ వాళ్ళు. మీరు సర్టిఫికేట్లు ఇస్తాం. చక్కగా మీకు అందులో క్వాలిఫైడ్ వాళ్ళకి ప్రైజ్ కాలేజ్ తరఫున ఇస్తాం సార్, సర్టిఫికేట్ మీరు ఇద్దరు. కాబట్టి ఎందుకంటే మీకు ఇంత సేఫ్టీ గురించి ఎందుకు వారసులు చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఇదిగా చెప్తున్నారు. సార్ కూడా చెప్తున్నట్టు చాలా విలువైంది. ప్రతి సంవత్సరం కూడా 1,75,000 నుంచి 2 లక్షల మంది చనిపోతారు రోడ్ యాక్సిడెంట్స్. ప్రతి సంవత్సరం కూడా కొంతమంది చనిపోతారు. కరోనాకి చనిపోయిన చూడండి. కరోనా పాండమిక్ వచ్చింది కదా, 1 మిలియన్ వచ్చినాయి కదా, ఆ టైంలో ఎంతమంది చనిపోయారు. అంతా మనం ప్రతి సంవత్సరం కూడా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకే కదా సేఫ్టీ, మీ ఫ్యామిలీకి సేఫ్టీ. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల కూడా మీకే సేఫ్టీ మెజర్స్ ఎన్హాన్స్ చేయడానికి మేము వచ్చాం. అవన్నీ మీకు తెలియనివి, ఇప్పుడు కొత్తవి అన్నవి కావు. ఈ మాసోత్సవాలు జరపడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ ప్రమాదాల బారి నుంచి జనాన్ని కాపాడడమే ఉద్దేశం. అది స్పీడ్గా వచ్చేయడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతాయి. అదే కొంచెం 10 నిమిషాల ముందు మనం లేటుగా బయలుదేరితే మనం ఆరాంగా రావచ్చు. ఇంకొకటి మొబైల్ డ్రైవింగ్, అది చేయకూడదు. దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మొబైల్ డ్రైవింగ్